ఇక శివరామరాజు మీ రెండో మూవీ. శివరామరాజు కూడా పెద్ద హిట్, 100 రోజులు ఆడింది. అవునండి. మంచి ముగ్గురు అన్నదమ్ములు ఫ్యామిలీ. ఆ సినిమా చూసి విడిపోయిన కుటుంబం కలిసిందండి. కరీంనగర్ లో ఒక 50 మంది జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళు విడిపోయారు. విడిపోయి 10 సంవత్సరాలు అయిందంట వాళ్ళు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఈ ఫ్యామిలీలో ఒక నంబరు ఆ సినిమా చూసి ఏడ్చుకుంటూ ఇక వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఈ సినిమా చూడండి, మనం ఎందుకు ఇలా విడిపోయి బతుకుతున్నాం, ఈ సినిమా చూడండి అని వాళ్ళు కలిసిపోయి వాళ్ళందరూ వచ్చి మా దగ్గర నాతో హరికృష్ణ గారితో సూపర్ గుడ్ ఆఫీస్ లో మాతో ఫోటో దిగి వెళ్ళారు. మీ సినిమా మమ్మల్ని కలిపిందండి అని చెప్పి. అది ఎటువంటి ఆనందం ఇస్తుంది చూడండి. సో ఆ సినిమాకి అంత పవర్ ఉంటుంది. బట్ నా సెలక్షన్ కూడా అండి, నేను ఫస్ట్ ఓన్ మూవీ అది రీమేక్ అయినా కానీ 60% చేంజ్ చేశాను. ఫస్ట్ అమ్మ గురించి చెప్పాలి, తర్వాత నేను ఎవరి గురించి చెయ్యాలి సినిమా అంటే నా రక్త సంబంధం గురించి సినిమా తీయాలి అని అలా ఫిక్స్ అయ్యి చేసిన సినిమా శివరామరాజు. ఏది పడితే నేను అది ఒప్పుకొని కథలో చేసేవాడిని కాదు. నాకు నచ్చిన కథ నేను చేసేవాడిని. నేను అలా చేసిన సినిమాలు అవన్నీ హిట్ సినిమాలన్నీ. అంటే మీకు మనసుకి నచ్చితే అప్పుడు దాంట్లో మీరు లీనమైపోతారు. నేను ఇది చేశాను కదా, ఇప్పుడు సొసైటీకి ఇది కథ కావాలి, ఇది అవసరం లేదు, ఇప్పుడు సొసైటీకి కూడా మీలాంటి మీరు తీసిన సినిమాలే కావాలి. సో అనుకొని సెలెక్ట్ చేసుకుని తీసేవాడిని అండి. సో అట్లాగా కంటిన్యూ హిట్లు కొట్టుకుంటా వచ్చానండి. మధ్యలో నాకు బాలయ్య బాబు చెప్పిన కథలు కూడా నచ్చలేదంటే ఆయన రెస్పెక్ట్గా ఓకే అమ్మా నీకు నచ్చకపోతే ఇది వద్దు మనం ఇంకోటి చేద్దాం అట్లా వెళ్ళాం. అలాగే రాజశేఖర్ కూడా ఆయన 5-6 కథలు చెప్పించినా నాకు నచ్చలేదు నేను చేయననేవాడిని. మళ్ళీ నాకు ఇది నచ్చింది ఇది చేస్తానని చేసిన సినిమా ఎవడైతే నాకేంటి. మళ్ళీ ఆ 5 సంవత్సరాలకి రాజశేఖర్ హిట్టే లేదు, నేను రిజెక్ట్ చేసిన అన్ని. మళ్ళీ ఇది నచ్చింది ఇది ఆడిది ఇది చేస్తా అని చేసిన సినిమా ఎవడైతే నాకేంటి. ఆ టైంలో కూడా మీరు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఫుల్ ఆ కాన్ఫిడెన్స్ అలా ఉంటది. సబ్జెక్ట్ నా డెసిషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి, కరెక్ట్గా ఉంటుంది. ఇది బాగుందంటే బాగుంటుంది, పోయిద్దంటే పోయిద్ది అనేది. ఒకటి ఏంటంటే సార్, మీరు తీస్తున్న టైంలో కూడా పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన మూవీస్, యావరేజ్ అయిన మూవీస్ కూడా మన ఇండస్ట్రీలో తీసి పెద్ద హీరోలు, అంటే డైరెక్టర్ గా మీరనే కాకుండా పెద్ద హీరోలు ఆ సినిమాలు తీసి వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు కూడా కొట్టి కలెక్షన్స్ బాగా వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు అట్లా ట్రెండ్. కానీ అప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ కి తెలీదు ఇది రీమేక్ చేస్తున్నారు, ఇది పక్క భాష సినిమా ఇక్కడ తీస్తున్నారని. ఇంత పెద్ద లేదు. మీరు ఫ్లైట్ ఎక్కాలి, అక్కడ ల్యాండ్ అవ్వాలి, మాట్లాడుకోవాలి, సెటప్ చేసుకోవాలి, రావాలి, ఇక్కడ సినిమా తీసేయాలి, అంతే. వాళ్ళు ఎలా సక్సెస్ కొట్టి ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారో యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు కూడా ఆ టైంలో గ్రేటే అనిపిస్తుంది. ఎందుకంటే రీమేక్ చేయడం అనేది చాలా కష్టంతో కష్టం అండి. ఏంటంటే అక్కడ చూసింది ఉంటది, ఇక్కడ యాస్టీజ్ అంటారు. ఆర్టిస్టులు కూడా రీమేక్ హిట్ అయిన దాంట్లో అక్కడ ఏమి యాక్ట్ చేస్తే అదే యాక్ట్ చేస్తారు ఇక్కడ. అలాగే ఉంటది. నేను అలా చేయనిచ్చేవాడు కాదు, నేను అది చేయనిచ్చేవాడిని. సినిమాలు చూస్తే తెలుసా సార్, ఇది చేయనిచ్చేవాడిని కాదు, నేను వేరే స్టైల్ చేసేవాడిని.